తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు ఇవ్వడం ద్వారా కేంద్రం బలం కాంగ్రెస్ బలం మరింత చేకూరిపోతుందని ఎంపీ రాజ్యసభ సభ్యులు రేణుకా చౌదరి అన్నారు. భద్రాచలం భూములకు సంబంధించిన అంశంలో ఏపీ ప్రభుత్వం స్పష్టమైన నిర్ణయం తీసుకొని సీతారామచంద్ర స్వామివారి భూములను రాములూరి గుడికి ఇచ్చేలా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఇక ఖమ్మం జిల్లాలో తనపై గతంలో రాజకీయంగా దెబ్బతీయాలని చేసిన వారికి తనని నిర్దోషిగా కోర్టు తీర్పుతో చెంపచెల్లు పెట్టుగా మారిందని రేణుకా చౌదరి అన్నారు. ఇక నుండి జిల్లాలో తానేంటో చూపిస్తారని హెచ్చరించారు. రాజ్యసభ సభ్యులు రేణుకా చౌదరితో మా ఖమ్మం జిల్లా ప్రతినిధి ఉపేందర్ ఫేస్ టు ఫేస్. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక వివిధ సంక్షేమ పథకాలతో పాటు కీలకమైనటువంటి 42% బీసీ రిజర్వేషన్లకు సంబంధించినటువంటి కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో ఖమ్మం జిల్లాలో పర్యటించినా సరే ఒక సంచలనాత్మకమైనటువంటి ప్రకటనతోటి జిల్లా ప్రజల్ని ఆలోచింపజేసేటువంటి నేత ఎంపీ రేణుకా చౌదరి గారు మనతో పాటు ఉన్నారు. అసలు రాజకీయాలకు సంబంధించి స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతోంది, ఎట్లాంటి విజయ అవకాశాలు ఉండబోతుందో తెలుసుకుందాం. మేడం నమస్కారం. మేడం చెప్పండి, స్థానిక సంస్థల ఎలక్షన్కి సంబంధించి రాబోతూ ఉన్నాయి. 42% రిజర్వేషన్కి సంబంధించి ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారు. దీన్ని ఎలా చూడాలి? రాష్ట్ర ప్రజలకు కాంగ్రెస్ పార్టీగా ఏం చెప్పాలనుకుంటున్నారు? విజయ పతాకాలు ఎగురుతాయని చూడాలి. మీరు ఎవరైనా వద్దనుకుంటారండి ఇట్లాంటి ప్రభుత్వాన్ని? సన్నబియ్యం సామాన్యుడు కూడా సన్నబియ్యం తినగలిగే ఆసక్తి, మహిళలు ఉచితంగా బస్సుల్లో తిరగలుగుతున్నారు. వాళ్ళు బస్సు పాసుల మీద ఖర్చు పెట్టుకునే ఆదాయం వాళ్ళ చేతిలోకి వచ్చేసింది, వాళ్ళు ఖర్చు పెట్టుకోగలుగుతున్నారు. అదేవిధంగా ఎన్నో సౌకర్యాలు కలిగించి ఇవాళ రైతు భరోసా పైన అంతమంది అకౌంట్లలోకి 9 రోజుల్లో ఎన్ని కోట్లు కేటాయించడం జరిగింది. అన్ని అప్పుల భారమైనా కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని, రాష్ట్ర ముఖ్యమంత్రి గారు తల కింద తపస్సులు చేసి ఇవన్నీ కూడా అమలు చేస్తున్నారు. ఎందుకు పోగొట్టుకుంటారు ప్రజలు ఇట్లాంటి ప్రభుత్వాన్ని? ఎవరు పోగొట్టుకోరు. అన్ని విధాలుగా అన్ని సౌకర్యాలు ఉన్న వాళ్ళని దిగ్విజయంగా గెలిచి వస్తామనే ధీమాతోనే ఉన్నాం. ప్రధానంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇప్పటికే చాలామంది సంవత్సరాల నుంచి ఏదో ఒక పదవి కోసం వెయిట్ చేస్తున్న కాంగ్రెస్ శ్రేణులందరూ ఇప్పటికే నిరాశ నిస్పృహల మధ్య ఉన్నారు. అయితే ఈ ఎన్నికలకు సంబంధించి వాళ్ళ యొక్క ఏదైతే కోరుకుంటున్నారో, కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఒక మంచి పదవి రాబోతూ ఉంది, ఒక లైఫ్ పదవి బాధ్యతలు రాబోతా ఉన్న ఆశిస్తూ ఉన్నారు. అట్లాంటి వాళ్ళకి ఏమైనా శుభసూచకంగా మీ నుంచి ఏమైనా చెప్పాలనుకుంటున్నారు? ఏమండి, నేనేం చెప్పనక్కర్లేదు. మొన్న ఖర్గే గారు అదే పనిగా మా కాంగ్రెస్ ప్రెసిడెంట్ వారు వచ్చారు. కేంద్రం నుంచి రావటం సామాన్యం కాదు ఆయనకి. ఆయన వచ్చారు. అదేవిధంగా కేసీ వేణుగోపాల్ గారు వచ్చారు. ఇట్లాంటి కొన్ని కొరతలు ఉన్నాయని గ్రహించే వాళ్ళు రావటం జరిగింది. అండ్ క్వైట్ క్లియర్, వాళ్ళ మైండ్లో క్లారిటీ వచ్చింది. అండ్ వాళ్ళు విధంగా ఇది ఎలా సరిదిద్దాలనేది వాళ్ళు చెప్పటం కూడా జరిగింది. ఆ ఎక్సర్సైజ్ నడుస్తూ ఉంది. అండ్ నేను ఉన్నాను. నేను కూడా అసలైన కాంగ్రెస్ కార్యకర్తకి గుర్తింపు రావాలి. ఎందుకంటే వాళ్ళు ఇన్ని సంవత్సరాలు త్యాగాలు చేశారు, పని చేశారు కాబట్టి, జెండా మోసారు కాబట్టి. వాళ్ళకు పాపం చాలామంది ఇంకా అడగటం లేదు మమ్మల్ని. అయినా ఇది మా ధర్మం, మా కర్తవ్యం. వాళ్ళని గుర్తించి మేము వాళ్ళని కాపాడుకోవాలి. అది జరుగుతుంది. భద్రాచలంకి సంబంధించినటువంటి దాదాపు 850 ఎకరాల భూమి మొత్తం కూడా ఆంధ్రప్రదేశ్ చెందిన కొద్దిమంది ఆక్రమించుకుంటున్నారు. కొద్దిగా తెలంగాణకు సంబంధించిన భూములు కూడా ఉన్నాయి. ఇక్కడ ఒక వివాస్పదం, అంటే రాములవారి భూముల్ని వాళ్ళు ఎత్తుకెళ్తున్నారు, దాన్ని కాపాడడానికి వెళ్ళినటువంటి యువపై దాడి చేశారు. దీన్ని ఎలా చూడాలి? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి మీరు ఏమైనా సూచించాలనుకుంటున్నారు? ఆఫ్ కోర్స్ అండి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అర్థం చేసుకోవాలి. ఇది స్వామివారి భూమి. నిజంగానే వాళ్ళు హైందవులను అనుకుంటే ఈ విధంగా వాళ్ళు చేయకూడదు. అసలు ఇది స్వామివారి భూమి. వాళ్ళు కృష్ణారామ అనుకొని అది వాపస్ ఇవ్వాల్సిందే. దానికోసం మేము పోరాడతాం. మీరు మర్చిపోయారు. అన్నిటికంటే మొదటిసారి నేనే చలో భద్రాచలం అని పెట్టి ఇక్కడ జేఏసీ వాళ్ళందరూ కూడా నిరాహార దీక్షలు చేస్తుంటే వాళ్ళందరినీ కూడా కలుపుకొని మేమందరం కూడా భద్రాచలం వెళ్ళటం జరిగింది విభజన అప్పుడు. అండ్ ఆ తర్వాత మేము పోరాడి ఆ 5 మండలాలు అవన్నీ కూడా మనకే కలవాలి. అండ్ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఇది చాలా సీరియస్గా చూస్తున్నారు. దీనికోసం మేమంతా పోరాడతాం. దెర్ ఈజ్ నో కాంప్రమైజ్. ఇటీవల కాలంలో, అంటే ఈరోజు మీరు చిన్న కేసు నుంచి బయటపడ్డారనేది వార్తలు చూసాం. అయితే గతం నుంచి కూడా రేణుకా చౌదరి గారిని ఖమ్మం జిల్లాలో వివిధ స్వపక్షంలో విపక్షమై మీపై బదనం చేయాలని చెప్పేసి చాలా రకాల కుట్రలు జరిగినాయి. ఆ కుట్రల్ని కూడా చాలా ధీటుగా ఎదుర్కొన్నారు. ఈరోజు కేసు సక్సెస్ కూడా మీ వైపు అనుకూలంగా తీర్పు వచ్చింది. దీన్ని ఎలా చూడాలి? ఇటీవల కాలంలో ప్రెస్ మీట్లో కూడా మీరు ఒక హెచ్చరికలు జారీ చేశారు. దీన్ని ఎట్లా చూడాలి? ఎట్లాంటి హెచ్చరికలు ఇవ్వబోతా ఉన్నారు రానున్న రోజుల్లో? ఏమండి, నేనేమి హెచ్చరిక ఇవ్వనక్కర్లేదు. ప్రజాస్వామ్యంలో ఇది ఒక స్తంభం, జ్యుడిషియరీ అనేది. న్యాయం జరుగుతుంది. అసలు ఎటువంటి సాక్ష్యాధారాలకు గతంలో కూడా ఈ కేసు ఒకసారి ఆల్రెడీ పరిశీలించారు, అది కొట్టిపారేశారు.
ఆమె ఎవరో పేదది మనిషి, ఆమెను ఎవరో రెచ్చగొట్టి ఇట్లా ఆమెను దురుపయోగం చేసి నా మీద ఈ అబద్ధపు కేసులు పెట్టారు. ఏమైంది? న్యాయం లాస్ట్కు దొరికింది న్యాయమే. సో ఇది కరెక్టు. ఇప్పుడు అందరికీ తెలుసు వాస్తవాలు ఏంటనేది. ఇప్పుడు ఇంకా నేను అనింది అసలు పిక్చర్ ఇప్పుడు మొదలెడతాం. అసలు పిక్చర్ అనే పదంలోనే చాలా మతలబ్ ఉంది మేడం. ఏంటి అనేది కూడా ఆసక్తిగా ఈరోజు చాలా మీ ప్రెస్ మీట్ లైవ్లో చూసిన వాళ్ళు అడుగుతున్న ప్రశ్న, దీన్ని ఎలా చూడాలి, ఏంటి అసలు ఏం జరగబోతోంది ఖమ్మం జిల్లా రాజకీయాలు? చూద్దాం ఇంకా ముందు ఇప్పుడే చెప్పేస్తే ఏం లాభం. ఇది ఓన్లీ ట్రైలర్, మీరు చూసింది అసలు సినిమా వస్తుంది చూస్తారు. ఖమ్మంకి సంబంధించినటువంటి ఇతరులు వచ్చిన కవిత కొత్తగూడెం పర్యటన సందర్భం కూడా రేవంత్ రెడ్డి మీద తీవ్ర విమర్శలు చేసింది. ప్రస్తుతం ఇప్పుడు కవితకు సంబంధించినటువంటి వ్యవహార శైలి తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు ఎలా చూడాలి, మీరేం స్పందిస్తారు? అన్ఎంప్లాయ్మెంట్ వాళ్ళకు కూడా ఉంది కదా పాపం, వాళ్ళందరు నిరుద్యోగులుగా కూర్చున్నారు. సో ఈ టైంలో వాళ్ళు ఏమన్నా కూడా వాళ్ళ ఉనికి కాపాడుకోవడానికి అంతకు తప్పితే ప్రజాసేవ, ప్రజల పైన ప్రేమ ఇవన్నీ లేవు, అందరికీ తెలుసు. ఆమె లిక్కర్ కేసు నుంచి తప్పుకొని ఇక్కడ పడింది. ఇంకా ఏదో ఒకటి ఆమె ప్రజల్లో ఉండాలని డైలాగులు, ఈ డ్రామాలు ఇవన్నీ ఎవడు పట్టించుకోడు. అసలు వాళ్ళకైతే ఏంటో వాళ్ళకి తెలియదు పాపం. నలుగురు మధ్యలో ఈ ఆట నడుస్తుంది. హరీష్ రావు, కేసీఆర్, కేటీఆర్, కవిత, అసలు ఎవరు ఏది వాళ్ళల్లో వాళ్ళే పోటీ పడుతున్నారు. వీఆర్ వెరీ అమ్యూజ్డ్. ఇది మొత్తానికి స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్న తరుణంలో జిల్లా రాజకీయాలు కూడా వేడెక్కుతా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఖమ్మం జిల్లాలో ఒక కీలకమైనటువంటి రాజకీయ నాయకురాలుగా జిల్లా ప్రజలందరినీ ప్రభావం చూపించి సత్తా కలిగినటువంటి నాయకురాలు రేణుక గారు ఇప్పటికే అనేక అంశాలు తెలియజేశారు. అంటే తెలంగాణ రాష్ట్రంలో తిరిగి కూడా కాంగ్రెస్కి అధికారం రాబోతూ ఉంది. రేవంత్ నాయకత్వంలో ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉండబోతా ఉందని చెప్పేసి తెలియజేస్తాను నేపథ్యం కనబడుతుంది. ఇది ఖమ్మంలో ఉన్న తాజా పరిస్థితి. నాగభవన్తో ఉపేందర్, ఏఎన్ఎన్ న్యూస్, ఖమ్మం నుండి.